9వ తేదీపై ప్రభుత్వం మలగులాలు సెషన్ ప్రారంభం 8వ తేదీన లేక 10న నేడు రేపు క్లారిటీ 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేసే ప్లాన్. ఓటాన్ అకౌంట్కి ప్రభుత్వం మొగ్గు, గ్యారంటీలకు నిధుల కేటాయింపు. ఈరోజు 2 గ్యారంటీలు ప్రకటించేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ సాక్షిగా గ్యాస్ 500 రూపాయలకు మహిళలకు గ్యాస్ అదే గృహలక్ష్మి పథకం కింద అదొకటి, ఇంకొక పథకాన్ని 200 యూనిట్ల విద్యుత్కు సంబంధించిన పథకాన్ని ఈరోజు ప్రకటించే అవకాశం ఉందన్నమాట. నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, నాగోబాను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి, కేస్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. మరో 2 గ్యారంటీల అమలుపై ప్రకటన. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. ఇక్కడ రాసినటువంటి 500 ఎకరాల్లో డెడికేటెడ్ ఏఐ సిటీ ఏర్పాటు దిశగా సర్కారు కసరత్తు. స్కిల్ డెవలప్మెంట్, ఫార్మా యూనివర్సిటీలో సైతం ఏర్పాటు, ప్రవేశాలపై నిపుణులతో చర్చ. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు. ఇందులో ₹1 కోటి తాగునీటి అవసరాలు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కోసం 2 కోట్లు, మొత్తం 1190 కోట్లకు ఆమోదం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే రిలీజ్. నిన్న ఒక గమ్మతైన అంటే తెలంగాణలో ఫస్ట్ తారీఖునే ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయన్నమాట. గ్రేట్ అచీవ్మెంట్ నిజానికి మన రేవంత్ రెడ్డి సర్కార్ది. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఎప్పుడు పడతాయో ఐడియా లేదనమాట. 1వ తారీఖు జీతాలు పడితే స్వీట్లు తినిపించుకున్న పరిస్థితి అనమాట. నిన్న ఉద్యోగులు ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి. అదే ఆయన కేసీఆర్ సర్కార్లో దీని గురించి 100 ఏళ్ల పాటు మాట్లాడుకోవాలన్నమాట. అంటే అప్పట్లో 10 ఏళ్ళ కొత్త రాష్ట్రం టైంలో ఉద్యోగులకు జీతాలు రావాలంటే అది పెద్ద గగనం, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి అన్న స్థితి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు నిజంగానే గొప్ప మార్పు ఇది. అయితే ఉద్యోగులకు అందరికీ బాగానే మేలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడండి, నిన్న ప్రగతి భవన్ సాక్షిగా ఒక ఆటోకు చెందిన వ్యక్తి తన సొంత జిల్లా, సొంత నియోజకవర్గానికి చెందిన కొడంగల్ వాసి అయిన ఒక ఆటో డ్రైవరు ఇట్లా ప్రగతి భవన్కు ముందుకెళ్ళి ఆటోను అంటు పెట్టుకున్నాడు. ఇది చూపిస్తే అది స్ట్రైక్ పడుతుంది. పాపం అట్లా మంటల్లో కాలిపోయే పరిస్థితి అన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ కారణంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా మారింది. ఏదైనా ఉపాధి చూపించమని చెప్తే 5 లక్షలు, చచ్చిపోతే 5 లక్షల బీమా ఇస్తామని చెప్పి గిగ్ వర్కర్స్ మీటింగ్ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు అనమాట. బతికున్నప్పుడు ఏం చేయాలరా స్వామి అని అడిగితే ఆన్సర్ చేయరు. ఇగో ఇట్లా ఇప్పటికీ 14-15 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు ఆత్మహత్య చేసుకుని, బలవన్మరణాలు. అంటే కుటుంబాన్ని పోషించలేక వాళ్ళ బతుకులేంది. రోజుకు ఆటో అంటే పొద్దుమూకులు రోడ్ల మీద నడిపితే 500-1000 రూపాయలు వస్తాయి. అందులో స్కూల్ ఫీజులు ఏం కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా గడుపుకోవాలి, పిల్లలు ఎట్లా సాగాలి. ఒక్కసారిగా ఆదాయానికి గండి పడితే మళ్ళీ దీనికి తోడు ఓలా ఉబెర్లకు సంబంధించి వాళ్ళ కమిషన్ వాళ్ళు దొబ్బేస్తారు. వీళ్ళకి మిగిలేదు ఎంత? కొంచెం మానవీయ కోణంలో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే ఇక ఇట్లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. దీని గురించి ఆలోచించాలి. మనకు ఎవరు కుమారి ఆంటీ మీద ఉన్నంత సోయి ధ్యాస, ఎందుకంటే అది రాజకీయం కదా. ఆమె బాగా ట్రోల్ అయితే, ఆమెకు బాగా మద్దతు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బొక్కబడుతుంది, మన రాజగురు చంద్రబాబు నాయుడుకు మైనస్ అవుతుందని చెప్పి హుటాహుటిన చర్యలు తీసుకున్నావు రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తావు? ఇది ఒక్క మహబూబ్నగర్ ఆటో డ్రైవర్కి సంబంధించిన విషయం కాదు, కొన్ని వేల మంది ఆటో డ్రైవర్ల దుస్థితి. పొడుగు హామీలు ఇచ్చిండ్రు మొన్న అధికారంలోకి వచ్చేదానికి, అది నోరా తాటిమటనా అని జనాలు అడుగుతుంటే కూడా అంటే గెలవడం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడానికి సిద్ధం అన్నట్టు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది?